హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్ మై టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అన్న నువ్వు వాడుతున్న హోమ్ థియేటర్ గురించి చెప్పు. ఎందుకంటే హోమ్ థియేటర్స్ గురించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను, వాటికి చాలా ఎక్కువ వ్యూస్ అయితే కూడా ఉన్నాయి. అండ్ చాలా మంది నన్ను అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మీరు వాడే హోమ్ థియేటర్ గురించి చెప్పండి అని నన్ను చాలా మంది అడగడం జరిగింది. సో ఈ రోజు నేను నా వీడియో సింపుల్ గా చెప్పాలి అంటే నా హోమ్ థియేటర్ మీద చేయబోతున్నాను. అండ్ అన్బాక్సింగ్ వీడియో అయితే కాదు, ఇది ఎలా కనెక్ట్ చేయాలి, అవుట్పుట్ ఎక్కువగా ఎలా పెట్టుకోవాలి, అండ్ దీంట్లో ఎలా సెట్టింగ్స్ ఉన్నాయి, అండ్ ఎల్జీలో ఈ ఒక్క మోడల్ మాత్రమే బాగుంటుంది, అది ఎందుకు తీసుకున్నాను, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనకి బ్లాక్ అండ్ వైట్ వైర్స్ ఉంటాయి, అవి మనం కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇది హెచ్డిఎంఐ అవుట్ పోర్ట్, ఇది నెక్స్ట్ మనకి ఇది ల్యాన్ కనెక్షన్ ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎఫ్ఎం అండ్ ఆప్టికల్ ఇన్పుట్, నెక్స్ట్ ఆక్స్ ఇన్పుట్ అయితే మనం ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనకి హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ రేర్ లెఫ్ట్, రేర్ రైట్ అండ్ సెంటర్, సబ్ వూఫర్, మొత్తం ఇలా ఈ 5.1 అన్ని కూడా ఇక్కడే ఇస్తారు. అండ్ మిగతావన్నీ ఎలా ఇచ్చినా సరే సబ్ వూఫర్ మాత్రం ఇలా మనకి జాక్ పిన్స్ లాగా ఇస్తారు. సో అయిపోయిన తర్వాత మనం ఆప్టికల్ ఇన్పుట్ అయితే మనం జాగ్రత్తగా మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక క్లిప్ అయితే ఒకటి ఇస్తారు. సో ఆ క్లిప్ని మీరు తీసేసిన తర్వాత మీరు ఆప్టికల్ ఇన్పుట్ని అయితే ఇవ్వాలి. తర్వాత మనకి టైట్గా ఫిట్ అయిందో లేదో చూసుకోండి. ఆ తర్వాత నేను ఎలా కనెక్ట్ చేశాను అని అంటే, జస్ట్ నేను ఏంటి అంటే ఫ్రంట్ లెఫ్ట్కి 2 కనెక్ట్ చేశాను అండ్ ఫ్రంట్ రైట్కి 2 కనెక్ట్ చేశాను. మధ్యలో నేను వదిలేసాను, చూసారు కదా. సో రేర్ లెఫ్ట్ వదిలేసాను అండ్ రేర్ రైట్ కూడా నేను వదిలేయడం జరిగింది. బికాజ్ మనకి సౌండ్ అవుట్పుట్ చాలా బాగుండాలి అండ్ సరౌండ్ సిస్టమ్ చాలా బాగుండాలి అనుకుంటే మీరు అలా చేయండి. లేదు అనుకుంటే ఎలా ఉన్నది అలా కనెక్ట్ చేయండి. అండ్ మీ ఫోన్లో MP3 ప్లేయర్స్లో మీరు ఒక యాప్ అయితే నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. వీడియో చేసిన తర్వాత మీకు సరౌండ్ 7.1 అండ్ 5.1 లాగా రావాలి అంటే ఏం చేయాలి, తర్వాత మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక ఇప్పుడు మనకి హోమ్ థియేటర్ అయితే ఆన్ అయింది. నేను సేమ్ ఈ టీవీ రిమోట్ తోనే నేను ఆపరేషన్ అయితే చేస్తున్నాను. సో సింపుల్ గా మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు దీని యొక్క సింపుల్ లింక్ అనేది. కాకపోతే ఏఆర్సీ మోడ్ అంటే ఫస్ట్ హెచ్డిఎంఐ మోడ్ లో మీరు పెడితే కానీ మీరు దీన్ని ఆపరేట్ అయితే చేయలేరు. అండ్ ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి, ఏంటి అంటే 2 ఎల్జీ అయితేనే మీకు అవుతుంది, లేదు అనుకుంటే మాత్రం మీకు మాక్సిమం పే రావడం అయితే కొంచెం కష్టమే. సో ఇక మనకి కంప్లీట్ గా వచ్చేసరికి ఎలా అయితే ఉంటుంది, నేను మీకు ఏం చేస్తాను అంటే ఒకసారి మొత్తం సెటప్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు కనెక్షన్ సెటప్ అని ఉంటుంది నెట్వర్క్ మోడ్ లో. సో ఇక నాకైతే ఇక్కడ సింపుల్ గా ఏ దానికి కూడా మనకు పనిచేయట్లేదు. ఇక్కడ మనం డివైస్ నేమ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. డివైస్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా బ్యాక్ వచ్చేయడం బెస్ట్, ఎందుకంటే నా దగ్గర అయితే ల్యాన్ కేబుల్ అయితే లేదు. నెక్స్ట్ మనకి టీవీ ఆస్పెక్ట్ రేషియో 16:9 ఆస్పెక్ట్ రేషియో ఏంటి అనేది మీరు ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అయితే పెట్టుకోవచ్చు. మాక్సిమం మీరు 16:9 ఆస్పెక్ట్ రేషియోలో మీరు పెట్టుకోండి. నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినట్టయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి 1080p అండ్ ఐ అండ్ P720p ఇవి మనకు ఉన్నాయి. అయితే మీకు హెచ్డిఎంఐ పెట్టుకునేటప్పుడు మీరు హై స్పీడ్ హెచ్డిఎంఐ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు రీడ్ అండ్ రైట్ డేటా అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఫుల్ హెచ్డికి. నేను కింద డిస్క్రిప్షన్ లో అది కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మనకి డిస్ప్లే మోడ్ ఎంత హర్ట్స్ తో చూపించాలి అంటే మనకి 60 హర్ట్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీని యొక్క హై క్వాలిటీ వచ్చేసరికి మనకి 50 హర్ట్స్ అయితే ఉంది. కాబట్టి మీరు 50 హర్ట్స్ పెట్టుకోండి. 60 and 120 ఉంటే ఇంకా మంచిది. అండ్ హెచ్డిఎంఐ కలర్ సెట్టింగ్స్ ఉన్నాయి, చూసారు కదా. ఇది మనకి RGB మోడ్ కానీ ఇవైతే పెట్టుకోవచ్చు. సో డిస్ప్లే గురించి వీటికి కంప్లీట్ గా నేనైతే ఇస్తాను. మీరు కంప్లీట్ గా అయితే YCRB అని చూసారు కదా. సో వీటిని అయితే పెట్టుకోండి. ఇందులో అయితే మీకు చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో 3D అయితే ఉంటుంది. సో 3D మూవీస్ ఏమైనా చూడాలి అనుకుంటే డిస్ప్లేస్ మీరు మీకు 3D సపోర్టెడ్ టీవీ అయితే ఉంటే మీరు పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు మీకు. నెక్స్ట్ మనకి డిస్క్ మెనూస్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆడియో సెటప్ ఉంది, చూసారు కదా. సో వీటిలోకి వెళ్ళండి. వీటిలోకి వెళ్ళిన తర్వాత డిజిటల్ అవుట్పుట్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో వీటిలో మీరు PCM DTS రీ ఎన్కోడ్ అని కనిపిస్తుంది, చూసారు కదా. సో రీ ఎన్కోడ్ మాత్రం మీరు పెట్టుకోండి. సో మీరు ఒక MP3 సాంగ్ వేసినా కూడా మాక్సిమం మీరు 64 kbps 128 kbps సాంగ్ వేసినా 320 kbps లాగే మీకు ఇందులో వస్తుంది. అది మనకి DTS రీ ఎన్కోడ్ అనేది మళ్ళీ మనకి ఎన్కోడ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ మీరు నార్మల్ వేసినా, లేదు అనుకుంటే ఆటోలో పెట్టుకున్నా ఓకే. మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం DTS రీ ఎన్కోడ్ అయితే మీరు పెట్టుకోండి. నెక్స్ట్ DRC అని కనిపిస్తుంది, చూసారు కదా. సో దాన్ని ఆన్ మోడ్ లో పెట్టుకోండి. అండ్ స్పీకర్ సెటప్ అని చూసారా. సో ఈ స్పీకర్ సెటప్స్ ఎక్కడ ఏంటి, దీని యొక్క లెంగ్త్ ఎంత ఏంటి అనేది ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి ఈ యొక్క సెట్టింగ్ అనేదే తెలియదు. సో మీరు జాగ్రత్తగా వినండి. ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ లెఫ్ట్ అనమాట. ఓకే, ఈ ఫ్రంట్ లెఫ్ట్ ఎంత మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది మీకు అంటే, ఇప్పుడు దగ్గరగా ఉందనుకోండి వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ చేసి చూపిస్తుంది. అదే కొంచెం బాగా లెంగ్త్ ఉందనుకోండి. నెక్స్ట్ మనకి ఈ స్పీకర్స్ యొక్క వాల్యూమ్ ఎంత ఉండాలి అంటే మనకి 6 ఇప్పుడు నేను తగ్గిస్తాను చూడండి. మనకి 6 ఉంది కదా.
సో స్పీకర్స్ వాల్యూమ్ అనేది మీరు దాదాపుగా ఒక 12 అనుకుంటా, లేదా 40, ఓకే -6 వరకే ఉంది. సో స్పీకర్స్ వాల్యూమ్ కూడా మీరు ఎంత అంటే అంత మీరు పెట్టుకోవచ్చు. సో దీన్ని మీరు 6 పెట్టుకోండి మీకు అవుట్పుట్ ఎక్కువగా కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ మనకి ఎన్ని మీటర్స్ మీకు డిస్టెన్స్ ఉంది, మీరు కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ నుంచి, ఓకే, మీరు కూర్చున్న ఈ సిట్టింగ్ పొజిషన్ నుంచి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది. సో 19 ఫీటా 10 ఫీటా ఏంటి అనేది మీ యొక్క రూమ్. నేనేం మిమ్మల్ని మోసం కూడా చేయలేదు. సో ఇది మళ్ళీ ఫ్రంట్ రైట్ వచ్చింది, సబ్ ఓఫర్ సెంటర్ ఫ్రంట్ రైట్, మళ్ళీ అవి ఆన్ అవ్వచ్చు చూడండి. ఓకే, మిమ్మల్ని మోసం చేయలేదు, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ స్టాప్ టెస్ట్ ట్యూన్ అని చూసారు కదా, స్టాప్ చేద్దాం. స్టాప్ చేసిన తర్వాత మనకి ఇది సరౌండ్ లెఫ్ట్ అనమాట. ఓకే, ఈ సబ్ ఓఫర్ ఎంత ఉండాలి, ఇది మనకి 6 వరకు ఉండాలా ఏంటి అనేది మీరు ఫిట్ చేసుకోవచ్చు. ఈ వాల్యూమ్ లెవెల్ ఏదైతే ఉందో మీరు తర్వాత కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీరు ఈ సెట్టింగ్స్లోకి వచ్చి మాత్రమే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్టెన్స్ కూడా మీరు అన్ని 20 ఫీటే పెట్టుకోండి, ఫ్రంట్ ఉన్నవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ మనకి సెంటర్ కూడా సేమ్ 20 ఫీటే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ రైట్ కూడా మీరు 20 ఫీటే పెట్టుకోండి. మిగతా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటికి మనం ఎటువంటి అవుట్పుట్స్ ఇన్పుట్స్ కానీ ఇవ్వడం లేదు కాబట్టి. ఇక మనం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఏమైనా సరే హెచ్డి ఏవి సింక్ అనమాట, అంటే ఇప్పుడు మీ వీడియోకి ఆడియోకి లిప్ సింక్ కానీ అవ్వకపోతే అలాంటప్పుడు మీకు ఎంత ఉండొచ్చు, మైక్రో సెకండ్స్లో మనకి ఎంతో కొంత తేడా ఉంటుంది కదా. సో అది మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మాక్సిమం నేనైతే పెట్టేశాను, అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసి మనకి చూపిస్తుంది. అండ్ లాక్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఇంకా ప్రతి దానికి ఉండేదే. అండ్ నెక్స్ట్ మనకి అదర్స్ అంటే ఈ DIVX అండ్ వాటి యొక్క టీవీ కనెక్షన్స్ కానీ ఏంటి ఎలా ఉండాలి, టీవీ సౌండ్ ఎలా మనకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇనిషియల్ స్టార్టింగ్ పొజిషన్కి మనకు వచ్చేస్తుంది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడానికి. అండ్ మనకి టీవీ సౌండ్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇగోండి, సింపుల్గా మీరు అనలాగ్ అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు, లేదనుకుంటే మీరు HDMI ARC మోడ్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఆప్టికల్ ద్వారా అయితే ఇవ్వచ్చు. నుంచి నేను ఇన్పుట్స్కి వచ్చాను కదా, ఇన్పుట్స్లో మీకు ఇలా మనకి FM రేడియో అయితే ఉంటుంది, బ్లూటూత్ కనెక్షన్ అయితే ఉంటుంది, ఆప్టికల్ ఇన్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి USB మోడ్ అయితే ఉంటుంది. సో USB మోడ్లోకి మనం ఫస్ట్ వెళ్దాం. వెళ్ళిన తర్వాత USB మోడ్లో ఉన్న ఏమైనా మూవీస్ కానీ ఏమైనా మనం ప్లే చేసి చూద్దాం. ఒకవేళ ఇన్ కేసు కాపీరైట్ పెడితే అక్కడ నేను క్లిప్ అనేది సైలెంట్ చేసేస్తాను, కాబట్టి మీరు ఏమీ అనుకోవద్దు. Please put on your headphones. It's a new way to experience sound. Unlike stereo, which is limited to 2 audio channels, Dolby Atmos can manipulate individual sounds in 3D space to position sounds all around you. Sounds can move above you, far away, or right up close. Let's compare. This is stereo. And this is Dolby Atmos. Dolby Atmos can build worlds of sound to tell any story. It catches all the little details, puts you in the center of the action. It sounds just like the real world. ఫ్రెండ్స్, అది మనకి డాల్బీ అట్మాస్ ఇవైతే మనం విన్నాం కదా. ఇప్పుడు మనకి ఏ స్పీకర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నాకు తెలిసి మీకు ఉండేది మోనో ఆడియో కాబట్టి ఇది రికార్డ్ చేసుకునేది కూడా మీకు ఈ సరౌండ్ సౌండ్ అనేది మీకు రాకపోవచ్చు, కానీ నాకైతే క్లియర్గా తెలుస్తుంది. అటు నుంచి ఇటు నుంచి అటు మూవ్ అవ్వడం కానీ, నెక్స్ట్ మనకి ఆ యొక్క బాల్స్ ఏవైతే ఉన్నాయో అటు నుంచి కింద పడేటప్పుడు వచ్చే బేస్ కానీ ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంతే కదా, ఇంతకు మించి మనకి ఇందులో సెట్టింగ్ చేయడానికి ఇంకేమీ ఉండవు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరేమైనా సరే ఆడియోని పెంచుకోవాలి, వాల్యూమ్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది మీరు జస్ట్ ఎప్పుడు కూడా 20ని దాటొద్దు. 20 దాటితే మీకు బేస్ అనేది రాదు, వాయిస్ మాత్రం క్లారిటీగా నీట్గా అయితే వస్తుంది, కానీ మీకు బేస్ అయితే రాదు. బేస్ రావాలంటే మినిమం మీరు ఏ హోమ్ థియేటర్ అయినా సరే మ్యాక్సిమం 60 వరకు మాత్రమే, అంటే దాని యొక్క వాల్యూమ్ లిమిట్ కన్నా 60% మాత్రమే మీరు పెట్టుకుంటే మీకు బేస్ కానీ అన్నీ బాగుంటాయి. కాబట్టి మీరు 1000 watts RMS ఉన్నంత మాత్రాన మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తానే ఏం కాదు. ఓకే, ఇక నేను ఇదే సేమ్ అదే నేను ప్లే చేసి చూపిస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని యొక్క ఈవెంట్ అనేది చూపిస్తాను. సో సౌండ్ లెవెల్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ సౌండ్ లెవెల్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బేస్ బ్లాస్ట్ అని మనకి కనిపిస్తుంది 5.1. సో లౌడ్నెస్ అనేది మీకు 2.1 కనిపిస్తుంది. ఓకే, ఇది మనకి యూజర్ EQ ఇందులో. అండ్ నెక్స్ట్ మనకి బేస్ బ్లాస్ట్లో చాలా బాగా వస్తాయి. మిగతా ఒకవేళ మీరు వేసినవి కంప్లీట్గా 5.1 ఛానల్లో అది ఉంటే ఇక్కడ మనకి పవర్ ఫ్రంట్లో 5.1 కనిపిస్తుంది, లేకపోతే 2.1 మాత్రమే మీకు కనిపిస్తుంది. నేను ఇంకోటి కూడా నేను మీకు పెట్టి చూపిస్తాను చూడండి.
సో అది ఇప్పుడు న్యాచురల్ ప్లస్ 5.1 ఇవన్నీ ఉన్నాయా, ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఇదేదో నేను గ్రీన్ మ్యాటే వేశాను, సో అది అందులో ఉంది, సో 2.1కి వచ్చేసింది. అదే నేను ముందుది పెడితే ఏమొచ్చింది, సో బైపాస్లో కానీ లేకపోతే బేస్ బ్లాస్ట్లో మళ్ళీ 5.1లోకి మీకు ఆడియో రీ అని కూడా వద్దు, లౌడ్నెస్లో 2.1, ఇదిగోండి పవర్ ఫ్రంట్లో మళ్ళీ ఇప్పుడు చూసారా న్యాచురల్ ప్లస్లో 5.1, మ్యాక్సిమం కాపీరైట్ పడిపోవచ్చు. ఓకే, మీకు బేస్ బ్లాస్ట్లో ఏమవుతుంది అంటే మ్యాక్సిమం అది మళ్ళీ రీ అనుకోండి మనం పెట్టాను చూసారా, అది మనకి బేస్ బ్లాస్ట్లో చాలా వరకు మంచి ఇదైతే అవుట్పుట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియోలో నా హోమ్ థియేటర్ గురించి కంప్లీట్గా అయితే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, అండ్ దాని గురించి అయితే ఇంకా డిస్కస్ చేద్దాం.